వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము సంకీర్ణ ప్రభుత్వము కోalition గవర్నమెంట్ అనేటటువంటి టాపిక్ని తెలుసుకుందాము. సో మనకి ఈ సంకీర్ణ ప్రభుత్వం అనేటువంటి టాపిక్ యాక్చువల్గా 7th క్లాస్లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 7th క్లాస్ సోషల్ స్టడీస్లో కోalition గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వము అనేటటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 10th క్లాస్లో అయితే కొంచెం డీటెయిల్డ్గా సంకీర్ణ ప్రభుత్వాలు భారతదేశంలో ఎప్పుడు ఏర్పడ్డావి, వాటి యొక్క మనుగడ ఎలా కొనసాగింది అనేటటువంటిది కొంచెము డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. హయ్యర్ క్లాస్లో అయితే మనకి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనము అసలు సంకీర్ణ ప్రభుత్వము అంటే ఏమిటి, భారతదేశంలో ఏర్పడ్డటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఏమిటి, అటు కేంద్రంలో ముఖ్యంగా రాష్ట్రాలలో కూడా, అదేవిధంగా వాటి యొక్క మనుగడ ఎలా కొనసాగింది అనేది మనం తెలుసుకుందాము. సో ఈ టాపిక్ అనేది హై స్కూల్ విద్యార్థులకు, ఎందుకంటే మనకి 7thలోనే ఇంట్రడ్యూస్ చేసాడు కాబట్టి 7th, 8th, 9th, 10th క్లాస్ విద్యార్థులకు, అదేవిధంగా ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఈ టాపిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఖచ్చితంగా టెట్, డిఎస్సి గ్రూప్స్లలో ఈ సంకీర్ణ ప్రభుత్వాలకు సంబంధించి పొలిటికల్ సైన్స్ విభాగంలో దీంట్లోంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కొంత డీటెయిల్గా తెలుసుకుందాము. సో సంకీర్ణ ప్రభుత్వం సాధారణంగా ఏంటంటే భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ మనకి రాజ్యాంగం ప్రకారము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పడుతుంది. బ్రిటన్ వలె బ్రిటన్ దేశంలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే చాలా దేశాల్లో ఉంది. ఏంది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏంటంటే, దేశంలో పార్లమెంట్లో ఉన్నటువంటి దిగువ సభ, మనకంటే దిగువ సభ అంటే లోయర్ హౌస్ అంటే ఏంది, లోక్సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ అంటే ఏంది, మొత్తం సభ్యులలో సగానికి పైగా సభ్యుల మద్దతు ఉండాలి. అంటే 50% ప్లస్ ఒక వ్యక్తి మద్దతు ఉన్న చాలు, 50% + 1. సో అట్లా ఉంటే ఏమైతే మిగతా పార్టీలన్నీ కలిసినా కూడా 49% ఉంటుంది అన్నట్టు, తక్కువ అంటే సగానికంటే తక్కువ ఉంటుంది. ఈ ఒక్క పార్టీకి సగానికంటే ఎక్కువ సభ్యుల మద్దతు ఉంటుంది. సో దిగువ సభలో అంటే లోక్సభలో సగానికి పైగా సభ్యుల మద్దతు ఉన్నంత వరకే ప్రభుత్వము కొనసాగుతుంది. అంటే సాధారణంగా ఏంటంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అయితే సగానికి పైగా స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ఆహ్వానించి ప్రధానమంత్రిగా నియమించి, ఆ ప్రధానమంత్రి సలహా మీద మంత్రిమండలిని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. సో అది కొనసాగుతుంది అన్నట్టు. ఒకవేళ ఏ పార్టీకి, రాష్ట్రాల్లో కూడా అంతే, రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీకి అయితే సగానికి పైగా సభ్యులు ఏ పార్టీ తరపున అయితే గెలుస్తారో ఆ పార్టీ నాయకుడిని పిలిచి గవర్నరు ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి సలహా మీద గవర్నరు ఇతర మంత్రిమండలిని నియమించి వాళ్ళకు శాఖలు కేటాయిస్తారు. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అంటే ఏంది, ప్రభుత్వం కొనసాగాలంటే ఖచ్చితంగా దిగువ సభలో అంటే సెంట్రల్ అయితే లోక్సభలో, రాష్ట్రాలలో అయితేనేమో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఖచ్చితంగా మెజారిటీ ఉండాలి. ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు కొనసాగుద్దని గ్యారంటీ లేదండి. ఎప్పుడైతే ఒకవేళ మెజారిటీ సభ్యుల మద్దతు పోయిందో, మద్దతు లేదో, ఖచ్చితంగా ప్రధానమంత్రి కానీ అట్లా కేంద్రంలో ప్రధానమంత్రి మంత్రిమండలి రాజీనామా చేయాల్సిందే. రాష్ట్రంలో అయితే అసెంబ్లీలో సగానికి పైగా సభ్యుల మద్దతు లేనప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి మంత్రిమండలి రాజీనామా చేయాల్సిందే. అంతేగాని ఒకసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు కొనసాగుతారు అనేటటువంటి గ్యారంటీ లేదు. కేంద్రంలో ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు కొనసాగుతారని గ్యారంటీ లేదు. లోక్సభలో మెజారిటీ ఉన్నంతకాలం మాత్రమే ప్రభుత్వ మనుగడ కొనసాగుతుంది. అదేవిధంగా రాష్ట్రాలలో సగానికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నంత వరకు మాత్రమే ప్రభుత్వాలు కొనసాగుతాయి. మధ్యలో ఖచ్చితంగా ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు బలాన్ని నిరూపించుకోవాల్సిందే, అంటే మెజారిటీ ఉంది నిరూపించుకోవాల్సిందే. సో ఒక్కొక్కసారి రాష్ట్రపతి ఎవరైనా సభ్యులు చీలిపోయినట్లయితే రాష్ట్రపతి కేంద్రంలో ఆదేశిస్తాడు విశ్వాసాన్ని నిరూపించుకోమని చెప్పేసి. విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి సగానికి పైగా సభ్యుల మద్దతు ఉందని అక్కడ ప్రధానమంత్రిని నిరూపించుకోవాల్సిందే. అదే రాష్ట్రాలలో అయితే ముఖ్యమంత్రి గవర్నర్ ఆదేశం మేరకు ఎప్పుడంటే అప్పుడు విశ్వాసాన్ని అంటే సభ్యుల మద్దతును నిరూపించుకోవాలి విశ్వాస తీర్మానం పెట్టి. సో మనకి ఒకవేళ సగానికి పైగా సభ్యుల మద్దతు ఏ పార్టీకి లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత 50% సీట్లు ఏ ఒక్క పార్టీ కూడా సాధించలేకపోయింది అనుకుందాం. మరి పరిస్థితి ఏంది, ఏ పార్టీ కూడా అప్పుడు ఏం చేస్తారంటే, మనం ఏమనుకుంటామంటే సాధారణంగా ఎక్కువ స్థానాలు ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని మనం అనుకుంటాం. ఎక్కువ స్థానాలు గెలిచింది క్రైటీరియా కాదండి. ఖచ్చితంగా లోక్సభలో, సెంట్రల్ అయితే లోక్సభలో ఖచ్చితంగా సగానికి పైగా సభ్యుల మద్దతు ఉండాలి. ప్రభుత్వము ఏర్పడాలన్నా, ప్రభుత్వము కొనసాగాలన్నా సగానికి పైగా సభ్యుల మద్దతు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీలో. సో ఒకవేళ మరి సగానికి పైగా సభ్యుల మద్దతు రాలేదనుకుందాం, ఎలక్షన్స్ జరిగినాయి, ఏ పార్టీ కూడా 50% అండ్ అబౌవ్ సీట్లు ఏ పార్టీ సాధించలేదనుకుందాము. అప్పుడు ఎట్లా, అప్పుడు కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.
దాన్ని మనము సంకీర్ణ ప్రభుత్వము, కోయలేషన్ గవర్నమెంట్ అంటాము. అటు కేంద్రంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా. మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా భారతదేశంలో? ఒకసారి చూసినట్లయితే ముందు కేంద్రంలో చూద్దామండి. 1952లో తొలిసారి మన భారతదేశం ఎలక్షన్స్ జరిగినాయని చెప్పుకున్నాం కదా మనం. ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ 1952లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ వచ్చింది. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఫార్మ్ ఏ కోalition గవర్నమెంట్. అవకాశం లేదు, అవసరం కూడా లేదు. 1952లో జరిగిన ఎన్నికల్లో కానీ, 1957లో జరిగిన ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో కానీ, 1967లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో కానీ వరుసగా 1952 నుంచి 1967 తర్వాత 1971 వరకు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ వచ్చేసిందండి కేంద్రంలో. సో కాబట్టి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం రాలేదు. ఇనిషియల్ చెప్పాలంటే ఫస్ట్ 30 ఇయర్స్ వరకు కూడా కేంద్రంలో. ఇక రాష్ట్రాల విషయంకి వచ్చినట్లయితే మొదట్లో అండి కేంద్రంలో లోక్సభకి, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్స్ జరిగేటివి. 1952, తర్వాత 57, తర్వాత 1962, 67 వరకు కూడా వాటి జమిలీ ఎలక్షన్స్ అంటాము. ఒకేసారి అటు ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు వేసేది మొదట్లో. రాష్ట్రాల్లో కూడా మొదట్లో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాలలోనూ. కానీ మొదటిసారిగా 1957లో రెండవ లోక్సభ ఎలక్షన్ జరిగిన క్రమంలో రాష్ట్రాల్లో కూడా జరిగినాయి కదా ఎన్నికలు. కేరళ రాష్ట్రంలో సిపిఐ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అది సంకీర్ణ ప్రభుత్వం కాదు. మొదటిసారిగా భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాల యొక్క అనుభవం ఎప్పుడు ఎదురైందంటే 1967లో ఎలక్షన్స్ జరిగినాయి కదా. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ 1967 ఎన్నికలంటే భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒక రిమార్కబుల్ ఎలక్షన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1952 నుంచి 1967 వరకు కాంగ్రెస్ పార్టీ హవా అవిచ్ఛిన్నంగా కొనసాగింది. కానీ 1967లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, కానీ చాలా బోటాబోటే మెజారిటీ తోటి 284 స్థానాలు సంపాదించి మెజారిటీ సాధించింది. కాకపోతే గతంతో పోలిస్తే చాలా స్థానాలు తగ్గిపోయినాయి, లోక్సభ స్థానాలు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేసింది, కానీ అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించడంలో విఫలమైంది. సో 1967లో రాష్ట్రాలలో ఏ పార్టీకి మెజారిటీ రానటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఆ తర్వాత గుజరాత్ కావచ్చు. ఈ రాష్ట్రాలలో ఆ రాష్ట్ర శాసనసభలకు 1967లో ఆ రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలే. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను సాధించింది, కాకపోతే ఏంటంటే సగానికి పైగా స్థానాలను సంపాదించడంలో విఫలమైంది. దానివల్ల ఏంటంటే మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారం నుండి దూరంగా ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. దాన్ని సంకీర్ణ ప్రభుత్వము అంటాము, కోయలేషన్ గవర్నమెంట్ అంటాము. ఆ విధంగా ఏర్పడిన ప్రభుత్వాలని అప్పట్లో సంయుక్త విధాయక దళ్ SVD ప్రభుత్వాలు అన్నారండి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అంటే ఏంది? స్వతంత్ర పార్టీ కావచ్చు, ఆ తర్వాత జనసంఘ్ పార్టీ, భారతీయ జనసంఘ్ పార్టీ, ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క మాతృ సంస్థ భారతీయ జనసంఘ్ కావచ్చు, తర్వాత స్వతంత్ర పార్టీ కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇది సిపిఐ పార్టీ, అలాంటి పార్టీలన్నీ, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు. ఈ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో సంకీర్ణ ప్రభుత్వాలను రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ 1967లో కూడా వచ్చింది. మెజార్టీ భారీగా తగ్గినా కూడా మొత్తానికైతే మెజారిటీ సాధించడం జరిగింది. కానీ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, తర్వాత గుజరాత్, ఇలాంటి రాష్ట్రాలలో ఏ పార్టీకి మెజారిటీ రాలే. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు మిగతా పార్టీలతో పోలిస్తే ఎక్కువ స్థానాలను గెలుచుకున్నా, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి సగానికి పైగా సభ్యులను స్థానాలను గెలవటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అలాంటి పరిస్థితుల్లో మిగతా పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాటిని SVD గవర్నమెంట్స్ అంటాము, సంయుక్త విధాయక దళ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే భారతదేశంలో ఏర్పడ్డటువంటి తొలి సంకీర్ణ ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఏర్పడ్డాయి, ఈ సంయుక్త విధాయక దళ్ అని చెప్పేసి పేరు పెట్టుకుని. అయితే ఈ సంయుక్త విధాయక దళ్ ప్రభుత్వాలు పూర్తి 5 సంవత్సరాల పాటు కొనసాగినాయి అంటే కొనసాగలే. ఎందుకంటే పార్టీలు అధికారం కోసం ఏకమైనాయి, కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలనేటువంటి లక్ష్యంతో కలిసినాయి. కానీ వాటికి సరైనటువంటి అవగాహన లేక కీచులాటలు, కుమ్ములాటలు,
వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ రాకపోవడం వల్ల ఈ సంయుక్త విధాయక దళ ప్రభుత్వాలు ఎక్కువ కాలం పాటు కొనసాగకుండా కుప్పకూలిపోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అవినీతికి పాల్పడటం కావచ్చు, లంచగొండితనం కావచ్చు, లేదా కొన్ని పార్టీలు ఆ ప్రభుత్వాలలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు తమ మాట వినటం లేదని చెప్పేసి కొన్ని పార్టీలు ప్రభుత్వం నుంచి బయటికి రావడం వల్ల ప్రభుత్వం మైనార్టీలు పడిపోవడం కావచ్చు, దానివల్ల ప్రభుత్వాలు పడిపోవడం కావచ్చు. ఈ విధంగా ఆయారం గయారం అంటే ఏంది, తమ స్వప్రయోజనాల కోసము రాజకీయ పార్టీలు అప్పట్లోనే అంటే 1967లో రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలలో ఆ ప్రభుత్వాల నుంచి బయటికి రావటము, మళ్ళీ ఇంకొక కోalition గవర్నమెంట్ ఏర్పడటము, అలా 1967లోనే మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులను ఇలాంటి అనుభవాలను చెవి చూడటం అనేది జరిగింది. ఏంది, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటము, అవి ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోవటము. సో చాలామంది పార్టీలు జంప్ చేయటము, మనం చెప్పుకున్నాం కదా, స్వప్రయోజనాల కోసం పార్టీలు మారటము, ఇలాంటివన్నీ మనకి 1967 నుంచే మన భారత రాజకీయ వ్యవస్థలో చూసుకోవచ్చు. సో సంయుక్త విధాయక దళ్ అనేది ఒక సంకీర్ణ ప్రభుత్వాలని చెప్పుకోవచ్చు. బట్ అది కొంత విఫలమైంది, ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో చాలా రాష్ట్రాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటము, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీ కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వము మనం సిపిఎం నేతృత్వంలో లెఫ్టిస్ట్ పార్టీ. ఆ తర్వాత 1977 తర్వాత వెస్ట్ బెంగాల్లో ఏర్పడినటువంటి గవర్నమెంట్ కూడా లెఫ్ట్ గవర్నమెంట్, అంటే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, తర్వాత రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఇలాంటి పార్టీలన్నీ లెఫ్టిస్ట్ భావాలు ఉండే పార్టీలన్నీ కలిసి కోalition గవర్నమెంట్ని వెస్ట్ బెంగాల్లో సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది, ఇటు కేరళలో కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది. ఆ తర్వాత త్రిపురలో కూడా ఆ విధంగానే. ఆ తర్వాత ఎందుకంటే ఒకే భావజాలం ఉన్నటువంటి పార్టీలు కాబట్టి అవి పూర్తి కాలం పాటు ఆ తర్వాత కాలంలో కొనసాగడం జరిగింది. ఇక కేంద్ర విషయానికి వచ్చినట్టయితే, కేంద్రంలో మనకి సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? ఫస్ట్ సంకీర్ణ ప్రభుత్వం అంటే 67లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చేసిందండి, పూర్తి మెజారిటీ ఉంది. 67 తర్వాత 1971లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 350కి పైగా స్థానాలతోటి మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది. 1977లో చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఇంటర్నెట్లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఫస్ట్ కోalition గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ ఇండియా ఎట్ సెంట్రల్ లెవెల్ అని చెప్పేసి చూస్తే 1977లో ఏర్పడినటువంటి ప్రభుత్వం అంటారండి. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది. 1977 అంటే 1947 నుంచి మొదలుపెట్టుకుంటే 1952లో తొలి లోక్సభ ఎన్నికలు జరిగితే 52 నుంచి 77 వరకు జరిగిన ఎన్నికల్లో 71 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 77లో జరిగినటువంటి ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే జనతా పార్టీ ఏర్పాటు చేసిందండి. జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని జనతా ప్రభుత్వం అంటాం. జనతా ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వము అని అంటారు, కానీ తప్పండి. మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా సెర్చ్ చేస్తే కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మొదటి సంకీర్ణ ప్రభుత్వం 1977లో జనతా ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం అంటారు. జనతా ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం కాదు, అది జనతా పార్టీకి ఫుల్ మెజారిటీ వచ్చింది. కాకపోతే ఏంటంటే, ఎందుకు అట్లా అపోహ పడతారంటే, 1977లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలన్నీ కలిసి జనతా పార్టీగా ఫామ్ అయినాయి, మెర్జ్ అయినాయి. అవి విడివిడిగా పోటీ చేయలే. భారతీయ జనసంఘ్ పార్టీ కావచ్చు, స్వతంత్ర పార్టీ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి పార్టీ కావచ్చు, ఇలా కొన్ని పార్టీలన్నీ కలిసి మెర్జ్ అయ్యి జనతా పార్టీ అని ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించినాయి. సో వాటి యొక్క గుర్తు నాగలి పట్టినటువంటి రైతన్న గుర్తు, ఆ గుర్తు మీదనే పోటీ చేసినాయి. అంటే ఏంది, ఆ పార్టీలన్నీ తమ పార్టీలను రద్దు చేసుకుని ఒక పార్టీగా మెర్జ్ అయిపోయినాయి. మెర్జ్ అయిపోయిన తర్వాత జనతా పార్టీగా ఆవిర్భవించింది. ఆ జనతా పార్టీకి మెజారిటీ వచ్చింది, దాదాపు 290 స్థానాలు గెలుచుకుంది. మనకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 272 స్థానాలు సరిపోతున్నాయి. సో జనతా పార్టీకి మెజారిటీ వచ్చింది కాబట్టి జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో కాబట్టి అది జనతా ప్రభుత్వం అనాలి, కానీ అది కోalition గవర్నమెంట్ కాదు, సంకీర్ణ ప్రభుత్వం కాదు. భారతీయ జనసంఘ్ పార్టీ కానీ, తర్వాత స్వతంత్ర పార్టీ కానీ, తర్వాత కాంగ్రెస్ కానీ, తర్వాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ కానీ, ఆ తర్వాత చరణ్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇంకొక పార్టీ, ఇవన్నీ పార్టీలు విడివిడిగా పోటీ చేసి తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదండి. ఆ పార్టీలన్నీ కలిసి ఒకే పార్టీగా, సింగిల్ పార్టీగా ఆవిర్భవించినాయి. సో కాబట్టి జనతా పార్టీ ఈజ్ నాట్ ఏ కోalition గవర్నమెంట్, జనతా గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ కోalition గవర్నమెంట్. జనతా పార్టీ ప్రభుత్వం అనేది ఒక పార్టీ ప్రభుత్వమే. కాబట్టి 1977లో కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వము కాదు, అది ఒక పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వమే, జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వమే. ఆ తర్వాత 77 తర్వాత మనకి 1980లో సో తర్వాత ఏంటంటే ఆ పార్టీలన్నీ మెర్జ్ అయ్యి ఒకే పార్టీకి ఆవిర్భించినాయి. కాకపోతే ఏంటంటే ఆ పార్టీల మధ్య విభేదాలు అలాగే కొనసాగినాయి వ్యక్తుల మధ్య. ఆ తర్వాత కొంతకాలంలోనే జనతా పార్టీ స్ప్లిట్ కావడం జరిగింది. చరణ్ సింగ్ బయటికి రావటము, జనతా ప్రభుత్వం పడిపోవటము, అవన్నీ మనం చూసినాము. 1980లోనే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి.
80లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మెజార్టీ వచ్చేసింది. 1984లో మళ్ళీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 400కు పైగా స్థానాల్లో విజయం సాధించి అద్భుతమైనటువంటి విజయం సాధించడం జరిగింది. 1989లో మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు ఏ పార్టీకి మెజార్టీ రాలే, కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అప్పుడే ఏర్పడేటువంటి జనతా పార్టీ స్ప్లిట్ అయింది అనుకున్నాం కదా. 1989 ఎన్నికలప్పుడు ఆ జనతా పరివారు ఆ సభ్యులందరూ కలిసి జనతా దళ్ అనేటటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసినారు. ఆ జనతా దళ్ ప్రభుత్వానికి కొంచెం 148 అట్లా అన్ని స్థానాలు వచ్చినాయి. సో అప్పుడు 1989లో ఇటు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ రాలే, అటు జనతా దళ్ పార్టీకి పూర్తి మెజార్టీ రాలే, మిగతా పార్టీలు కూడా ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీ రాలే. అప్పుడప్పుడే భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. సో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి స్థానాలు రానప్పుడు 1989లో మొదటిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందండి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. 1989లో ద ఫస్ట్ కోalition గవర్నమెంట్ ఫార్మ్డ్ అట్ సెంట్రల్ లెవెల్ ఇన్ 1989. అది జనతా దళ్ పార్టీ నేతృత్వంలో జనతా దళ్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత కొన్ని పార్టీలు కలిసి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. టీడీపీ పార్టీ అందులో కలిసి ఉంటుంది, తర్వాత శిరోమణి అకాలీ దళ్ పార్టీ, తర్వాత ఏజీపీ అస్సాం గణపరిషత్ పరిషత్ పార్టీ, ఇలాంటి కొన్ని పార్టీలు అన్నీ కలిసినా కూడా వాళ్ళకి సరైనటువంటి మెజార్టీ రాకపోతే భారతీయ జనతా పార్టీ దాదాపు 80 స్థానాలకు పైగా అప్పట్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బయట నుంచి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తే 1989లో జనతా దళ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యిండు. మొదటి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించింది వీపీ సింగ్ భారతదేశంలో. దాన్ని మనము నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అంటారండి. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ బాగా గుర్తుంచుకోండి. భారతదేశంలో కేంద్రంలో ఏర్పడ్డటువంటి తొలి సంకీర్ణ ప్రభుత్వము నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. నేషనల్ ఫ్రంట్ అప్పట్లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా కీలకమైన పాత్ర పోషించారు. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కోalition గవర్నమెంట్ ఎట్ సెంట్రల్ లెవెల్ ఇన్ ఇండియా. దానికి నేతృత్వం వహించింది వీపీ సింగ్, జనతా దళ్ పార్టీకి చెందినటువంటి విశ్వనాథ ప్రతాప్ సింగ్. అయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ ప్రభుత్వ పార్టీలన్నీ ఏకమైనాయి. ఎన్నికల ముందు ఒక అవగాహనతో ఈ పార్టీలు ఎన్నికలు పోటీ చేయలే. ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజార్టీ రానేటువంటి క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారం కోసం ఏకమైనాయి. సో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి బయట నుంచి బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ మద్దతుతో కొనసాగింది నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. 2 సంవత్సరాల తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల బీజేపీ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి మద్దతు ఉపసంహరించుకుంది. అద్వానీ గారు రథయాత్ర చేపట్టడము, దాన్ని వద్దని చెప్పేసి వీపీ సింగ్ ప్రభుత్వము ఆపటము, అద్వానీ గారిని అరెస్ట్ చేయటము, దాంతో మా మద్దతుతోటి నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగుతూ మమ్మల్ని అరెస్ట్ చేపిస్తావని చెప్పేసి ఎల్కే అద్వానీ గారు అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి తన సపోర్ట్ని బ్యాక్ తీసుకుంది, విత్డ్రా చేసుకుంది. దాంతో వీపీ సింగ్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రశేఖర్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి కొంతకాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా పనిచేయటము, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్టు విత్డ్రా చేసుకోవడంతో చంద్రశేఖర్ గారి ప్రభుత్వం కూడా పడిపోయింది. దాంతో 1989లో ఏర్పడ్డటువంటి తొలి సంకీర్ణ ప్రభుత్వము 1991లో కొలాప్స్ కావడం జరిగింది. ఈ మధ్య కాలంలో వీపీ సింగ్ గారు తర్వాత చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ కోalition గవర్నమెంట్, మొదటి సంకీర్ణ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే పార్టీల మధ్య సరైనటువంటి సమన్వయం లేకపోవటం కావచ్చు, లేదా బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ తోటి వీరు సరైనటువంటి సమన్వయం చేసుకోలేకపోవటం కావచ్చు. 1991 ఎన్నికలు జరిగినాయండి. 1991 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 230 స్థానాలు వచ్చినాయి. ఫుల్ మెజార్టీ అయితే రాలే, మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. అయినా కూడా పివి నరసింహారావు ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండే, రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో మరణించడము, అనుకోని పరిస్థితుల్లో పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావటము, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. మెజార్టీ అయితే రాలేదు, 230 పైగా స్థానాలు వచ్చినాయి. దాంతో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 5 సంవత్సరాల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిండు పివి నరసింహారావు తన యొక్క మేధస్సుతోటి, చాకచక్యంతో, వ్యూహంతో, చతురతతోటి. ఆ విధంగా మైనారిటీ ప్రభుత్వము మెజారిటీ లేకపోయినా కూడా మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి 5 ఏళ్ల కాలం పాటు ఆయన మీద పివి నరసింహారావు ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చాలాసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వాటిని సక్సెస్ఫుల్గా ఎదుర్కొని మెజారిటీని నిరూపించుకొని ఒకసారి జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు మద్దతు ఇవ్వటము, ఇంకొకసారి టీడీపీ పార్టీ చీలిపోయి కొంతమంది ఎంపీలు ఈయనకు మద్దతు ఇవ్వటము, రకరకాల వ్యూహాల ద్వారా మొత్తానికైతే పివి నరసింహారావు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా అవిశ్వాస తీర్మానంలో ఆయన నెగ్గిండు. 1991 తర్వాత 1996లో ఎన్నికలు జరిగినాయండి. 5 సంవత్సరాల తర్వాత 96లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీకి మెజార్టీ రాలే. ఈ క్రమంలో బీజేపీ పార్టీ క్రమంగా ఎదుగుతుంది, కానీ అధికారానికి దూరంగానే ఉంది. అధికారాన్ని చేపట్టే స్థాయిలో స్థానాలు సంపాదించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పడిపోయింది.
స్థానాలు పడిపోయినాయి. సో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలే, బీజేపీ పార్టీకి మెజార్టీకి దగ్గరకు రాలేదు. మరి జనతాదళ పార్టీకి మళ్ళీ కొలాప్స్ అయిపోయింది. దాంతో చాలా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బాగా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకురావటము, ఆ ప్రాంతీయ పార్టీలు 5 స్థానాలు, 10 స్థానాలు, 15 స్థానాలను పంచుకోవడంతో కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ ఉంటాయి కదా, జాతీయ పార్టీలు, వాటి ప్రభావం క్రమంగా తగ్గటం, ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావటము, వాటికి కొద్ది గొప్ప స్థానాలు రావడంతో భారతదేశంలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది 1996 నుంచి. 96లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలే, బీజేపీకి మెజార్టీ రాలే. అప్పుడు బీజేపీని దూరంగా ఉంచాలి, అధికారానికి దూరంగా ఉంచాలి అనేటటువంటి లక్ష్యంతో కొన్ని పార్టీలన్నీ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అప్పుడు జనతాదళ్ పార్టీ కావచ్చు, తర్వాత ఆర్జేడీ కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, తర్వాత బీఎస్పీ పార్టీ కావచ్చు, కొన్ని పార్టీలన్నీ కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినవి. అదే మనకి యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్. యునైటెడ్ ఫ్రంట్ అప్పుడేమో 89లో నేషనల్ ఫ్రంట్, తర్వాత 96లో యునైటెడ్ ఫ్రంట్. వాస్తవం చెప్పాలంటే 96లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు సాధించింది. కాకపోతే ఏంటంటే పెద్దగా స్థానాలు అధికారానికి చేజిక్కించుకునే స్థానాలు రాలే. సో రాష్ట్రపతి ఏం చేసినంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది కాబట్టి బీజేపీకి ముందు అవకాశం ఇచ్చిండు. ఇవ్వడంతో దాదాపు అప్పుడు 140 స్థానాలు ఏమో బీజేపీ గెలుచుకుంది. సో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాష్ట్రపతి ప్రధానమంత్రిని తర్వాత కొంతమంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత 15 రోజుల్లో లోక్సభలో మెజార్టీని నిరూపించుకో అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. మెజార్టీని నిరూపించుకోలేక, ఎందుకంటే బీజేపీ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అప్పట్లో. 1996లో 13 రోజుల తర్వాత లోక్సభ సమావేశాలను ఏర్పాటు చేయించి అక్కడ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆ విశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరగక ముందే వాజ్పేయి గారు హుందాగా వెళ్ళి రాష్ట్రపతికి రాజీనామా సమర్పించడం జరిగింది. ఆ విధంగా బీజేపీ మొదటిసారిగా 1996లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఆ పార్టీకి ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో లోక్సభలో మెజార్టీని నిరూపించుకోలేక 13 రోజుల్లోనే వాజ్పేయి ప్రభుత్వము రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత బీజేపీని దూరంగా పెట్టాలనే లక్ష్యంతో కొన్ని పార్టీలు అన్నీ కలిపి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడితే, ఆ యునైటెడ్ ఫ్రంట్కి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ సపోర్ట్ తోటే యునైటెడ్ ఫ్రంట్, అంటే యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిసినా వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మెజార్టీ రాలే. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి యునైటెడ్ ఫ్రంట్కి మద్దతు ఇచ్చింది. ఎందుకు? బీజేపీని అధికారంలోకి రానియకుండా ఉండాలనేటువంటి లక్ష్యంతో. సో ఆ విధంగా యునైటెడ్ ఫ్రంట్ తరఫున హెచ్డి దేవేగౌడ, హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవుడగౌడ, అప్పుడు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండే, జనతాదళ్ పార్టీ నుంచి. జనతాదళ్ అంటే జనతాదళ్ సెక్యులర్, జేడీఎస్ అంటారు దాన్ని. ఇప్పటికి కూడా పార్టీ కర్ణాటకలో కొనసాగుతూనే ఉంది. ఆ జనతాదళ్ పార్టీ తరఫున దేవేగౌడ గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండే, ఆయన ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఏంది? కాంగ్రెస్ సపోర్ట్ తోటి నడుస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందో ప్రభుత్వం పడిపోతుంది. కొద్ది కాలం తర్వాత, ఒక 1.5 year తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, మాకు దేవేగౌడ నచ్చలే, దేవేగౌడ పనితీరు నచ్చలే, సో కాబట్టి మీరు దేవేగౌడ స్థానంలో వేరే వాళ్ళని ప్రధానమంత్రి పెట్టుకుంటేనే మేము మద్దతు ఇస్తాం, లేకపోతే మద్దతు ఇయ్యం అని కాంగ్రెస్ పార్టీ కండిషన్ పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీతారాం కేసరి ఉండే. సో తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మద్దతుతోటే యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ కొనసాగుతుంది. యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించింది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ కన్వీనర్గా ఉండే ఆయన, స్టీరింగ్ కన్వీనర్గా. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ దేవేగౌడని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించుకొని ఇంకొకరు పెట్టుకుంటేనే మేము మద్దతు ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ అనడంతో దేవేగౌడని తొలగించి ఐకే గుజరాల్ గారు, ఇందర్ కుమార్ గుజరాల్, ఈ ఇందర్ కుమార్ గుజరాల్ గారు ఆయనని ప్రధానమంత్రిగా ఎన్నుకుంది యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీలను కలిసి. కొంతకాలం పాటు ఐకే గుజరాల్ ప్రధానమంత్రిగా కొనసాగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా మాకు నచ్చలని చెప్పేసి మొత్తంగా యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్కు మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది. దాంతో 1996లో ఏర్పడినటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తరపున హెచ్డి దేవేగౌడ గారు కొంతకాలం పాటు, తర్వాత ఐకే గుజరాల్ గారు కొంతకాలం పాటు ప్రధానమంత్రిగా కొనసాగినరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ పడిపోయింది. 1998లోనే మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేక మధ్యలోనే లోక్సభను రద్దు చేసేసి 2 ఏళ్లకే మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్స్కి పిలుపునివ్వడం జరిగింది. 1998లో జరిగినటువంటి ఎన్నికల్లో అండి
బీజేపీ పార్టీకి కొంత సానుభూతి రావడం జరిగింది. అంతకుముందు 13 రోజులే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా పనిచేశారు కదా. బీజేపీ పార్టీ కొద్దిగా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఈసారి బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కొన్ని పార్టీలు ముందుకు రావడం జరిగింది. దాంతో మిత్రపక్షాలు అంటే అటు అన్నాడీఎంకే పార్టీ, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఎవరు అప్పుడు మమతా బెనర్జీ పార్టీ, ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన పార్టీ, ఆ తర్వాత జేడీయూ అంటే జనతాదళ్ యునైటెడ్ పార్టీ, అప్పట్లో ఎవరు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఉన్నటువంటి జేడీయూ, ఆ తర్వాత శిరోమణి అకాలీ దళ్, ఆ తర్వాత సమతా పార్టీ, ఈ పార్టీలన్నీ బీజేపీకి దగ్గరైన 1998 కల్లా. సో ఆ పార్టీల యొక్క సపోర్ట్ తోటి 1998లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీ మరొకసారి అధికారంలోకి రావడం జరిగింది. సో అప్పుడు బీజేపీ నేతృత్వంలో ఏర్పడేటువంటి గవర్నమెంట్ని ఎన్డీఏ గవర్నమెంట్ అంటాం. ఆ పార్టీలన్నీ కలిసి ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా ఏర్పడటం జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలు అన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఎన్డీఏ ఒక 13 నెలల పాటు కొనసాగిందండి. 13 నెలల పాటు కొనసాగిన తర్వాత ఎన్డీఏలో కీలకమైనటువంటి సభ్యత్వం ఉన్నటువంటి అంటే ఎన్డీఏలో కీలకమైనటువంటి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ అన్నాడీఎంకే పార్టీ, ఏఐఏడిఎంకే, తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత. ఆ జయలలిత గారు అప్పుడు వాజ్పేయి గారి మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చింది. ఏంటంటే అప్పుడు అన్నాడీఎంకేకి 18 ఎంపీ స్థానాలు ఉన్నాయండి, లోక్సభ స్థానాలు. వాజ్పేయి ప్రభుత్వం మీద ఒక డిమాండ్ పెట్టింది. ఆమె ఏంటంటే అప్పుడు తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఉంది, కరుణానిధి నేతృత్వంతో డిఎంకే గవర్నమెంట్ ఉంది. సో ఆ డిఎంకే గవర్నమెంట్ అప్రజాస్వామికంగా పరిపాలిస్తుంది. సో ఆ ఆర్టికల్ 356ని యూజ్ చేసి ఆర్టికల్ 356 ద్వారా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పేసి ఆమె వాజ్పేయి గారిని డిమాండ్ చేయడం జరిగింది. వాజ్పేయి గారు దానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే తప్పమ్మా అది, ఎందుకంటే మనకి ఇష్టం లేని ప్రభుత్వము రాష్ట్రాల్లో ఉన్నంత మాత్రాన మనము ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేయొద్దు. ఇష్టం వచ్చినట్టుగా ఏ ప్రభుత్వాన్ని పెడితే ఆ ప్రభుత్వాన్ని మనం కూల్దేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతకుముందు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఆర్టికల్ 356 రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని నిబంధనల్లోకెల్లా ఆర్టికల్ 356 అనేది అత్యంత వివాదాస్పదమైనటువంటి ఆర్టికల్గా, ఎందుకంటే గతంలో చాలాసార్లు దుర్వినియోగం చేయడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాలలో తమ ఆపోజిట్ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఆర్టికల్ 356 ద్వారా అన్యాయంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టేది. సో అలాంటి క్రమంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, ఎలాంటి సందర్భాలలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి. సో కాబట్టి ఇది పాసిబిలిటీ కాదు అని చెప్పేసి వాజ్పేయి గారు జయలలిత గారికి చెప్పారు. అయినా జయలలిత ఏంటంటే నా మద్దతు మీకు కావాలంటే ఖచ్చితంగా తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలి, కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సిందే అని ఆమెది. సాధ్యం కాదని చెప్పేసి వాజ్పేయి గారు చెప్పడం జరిగింది. అయితే మీకు మద్దతు ఇవ్వడం కూడా సాధ్యం కాదని చెప్పేసి ఆ ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి అన్నాడీఎంకే బయటకు వచ్చేసింది. బయటికి రావడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. సో మెజార్టీ మనం చెప్పుకున్నాం కదా, లోక్సభలో మెజారిటీ ఉన్నంతకాలం వరకు మాత్రమే ప్రధానమంత్రి కానీ మంత్రిమండలి కానీ కొనసాగుతారు. సో జయలలిత గారు మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో గవర్నమెంట్ మైనార్టీలో పడిపోయింది. సో రాష్ట్రపతి ఆదేశించిండు, విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నువ్వు విశ్వాసం నిరూపించుకో, నీకు మద్దతు ఉందని నిరూపించుకో అని చెప్పేసి రాష్ట్రపతి ఆదేశించడంతో లోక్సభ సమావేశం ఏర్పాటు చేసి వాజ్పేయి గారు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరిగి ఓటింగ్ జరిగితే కేవలం ఒకే ఒక ఓటు తేడాతోటి వాజ్పేయి ప్రభుత్వం పడిపోయిందండి. లోక్సభలో చర్చ జరిగింది, ఓటింగ్ జరిగితే ఎంపీలు ఓటేసిండ్రు, ఒక్క ఓటు తక్కువ వచ్చేసిందని. ఆయన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఒక ఓటు తక్కువ వచ్చింది, వ్యతిరేకంగా ఒక ఓటు ఎక్కువ వచ్చేసింది. దాంతో హుందాగా వాజ్పేయి గారు రాష్ట్రపతి భవన్కి వెళ్ళి రాజీనామా సమర్పించారు. సో ఆ విధంగా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండ్ ఆల్సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా. అధికారం కోసం అట్టిపెట్టుకోవడం కోసం ఒక ఓటు తేడాతో ఓడిపోతుంది, ఒకే ఓటు కదా అని చెప్పేసి అనైతిక చర్యలకు పాల్పడి ఎవరినో ఒకరిని తెచ్చుకొని లేకపోతే ఏదో ఒక పార్టీని మభ్యపెట్టో ఆయన కొనసాగడానికి ప్రయత్నించలేదండి. హుందాగా పోయి రాజీనామా చేసిండు. సో ఆ విధంగా చూడండి, మొదట్లో సంకీర్ణ ప్రభుత్వాలు పదే పడిపోతున్నాయి. 96లో, అంతకుముందు 89లో, తర్వాత 96లో, ఆ తర్వాత 98లో ఏర్పడే గవర్నమెంట్ 99లోనే, మళ్ళీ 1999లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయండి. చూడండి, 98లో ఎలక్షన్ జరిగినాయి, మళ్ళీ 1999లో 13 నెలలకే. సో ఇనిషియల్ స్టేజెస్లో అంటే కోalition గవర్నమెంట్స్ ఇనిషియల్ స్టేజెస్లో స్టెబిలిటీ లేదు, ప్రభుత్వాలు పడిపోవటము. ఎందుకంటే ఆ కోalition గవర్నమెంట్లో ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు రకరకాల గొంతెమ్మ కోరికలు కోరుకోవటము, వాళ్ళ కోరికలు నెరవేరినప్పుడు వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి రావటము, దాంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోవటము, దాంతో ప్రభుత్వాలు రాజీనామా చేయటము. ఇలా మొదట్లో బాలారిష్టాలు అంటారు చూసారు,
మొదట్లో అడ్జస్ట్మెంట్ కావడానికి దానికి అలవాటు కావడానికి కొంత టైం తీసుకుంది. దానివల్లనే ఏంటంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటము అదే మొదటిసారి కాబట్టి మొదట్లో మనకు అంత అనుభవం లేదు. అందుకనే ప్రభుత్వాలు చాలా వరకు ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. ఆ తర్వాత 1999 ఎలక్షన్ జరిగిన తర్వాత ఈసారి బీజేపీ పార్టీ ఒక ముందస్తు వ్యూహంతో పోయింది. ఏంటంటే గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడాయంటే ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అధికారం కోసం కొన్ని పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. ఇనిషియల్గా వాళ్ళ అధికారాన్ని పంచుకోవడం కోసం ఏర్పడ్డాయి. కానీ ఈసారి బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఎన్నికలు జరగడానికి ముందే మిత్రపక్షాలతోటి సీట్ల సర్దుబాటు చేసుకొని ఒక అవగాహనతోటి ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు పోవడం జరిగింది అన్నట్టు. ఎన్నికలకు ముందు ఏర్పడ్డటువంటి కూటమి ఎన్డీఏ, ఈసారి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఇదొక కూటమి, ఇదొక కూటమి. అంటే అటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ తెలిసి వచ్చింది ఏంటంటే ఇక కేంద్రంలో మేము సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కుప్పతెప్పలకు వచ్చినాయి. లోక్సభ స్థానాలని ఆ పార్టీ ఒక 4 స్థానాలు, ఈ పార్టీ ఒక 4 స్థానాలు, ఆ పార్టీ 10 స్థానాలు ఇట్లా పంచుకుంటుంటే జాతీయ పార్టీలు మెజార్టీని సాధించడం కష్టం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఎన్నికలకు ముందే భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతోటి పొత్తు పెట్టుకొని ఎన్నికల సర్దుబాటు చేసుకొని ఆ వ్యూహం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అంటే ఏంది, రేపటి రోజున మన పార్టీలన్నీ కలిసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికి మెజార్టీ రాదు, ఇటు బీజేపీకి ఒక్కదానికి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అందుకని సీట్ల సర్దుబాటు చేసుకొని రేపటి రోజున మన పార్టీలన్నిటి కలిపి మెజార్టీ వచ్చినట్టయితే మనం గవర్నమెంట్ని ఫామ్ చేద్దామని ఎన్నికలకు ముందే ఏర్పడ్డటువంటి అవగాహన. ఇంతకుముందేమో ఎన్నికల తర్వాత అధికారం కోసము తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పార్టీలు కలిసినాయి. కానీ ఇప్పుడు 1999లో ఎన్నికల కంటే ముందే బీజేపీ దాని యొక్క మిత్రపక్షాలు ఎన్డీఏగా, కాంగ్రెస్ దాని యొక్క మిత్రపక్షాలు యూపీఏగా ఏర్పడడం జరిగింది. 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ పెద్దగా ఎక్కువ మెజార్టీ అయితే సాధించలేదు. కానీ బీజేపీ మిత్రపక్షాలతో కలిస్తే మెజార్టీ వచ్చేసింది. దాంతో ఎన్డీఏగా ఉండదు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏలో కూటమిలో ఉంది. సో 1999లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ గెలిచింది. బీజేపీ గెలిచింది అనలే మనం, ఎన్డీఏ. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి 5 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. పూర్తి 5 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి తొలి సంకీర్ణ ప్రభుత్వము 1999లో ఏర్పడ్డటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి నేతృత్వంలో 2004 వరకు కొనసాగిందండి. 2004 భారతదేశంలో ఏర్పడ్డటువంటి తొలి సంకీర్ణ ప్రభుత్వము 1989లో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వీపీ సింగ్ దానికి నేతృత్వం వహించారు. పూర్తి 5 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి తొలి సంకీర్ణ ప్రభుత్వము 1999లో ఏర్పడినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, బీజేపీ నేతృత్వంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గవర్నమెంట్ 2004 వరకు కూడా ఆ గవర్నమెంట్ కొనసాగింది. ఆ తర్వాత 2004 వరకు 2004లో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ, కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కలిపి యూపీఏకి మెజార్టీ రావడం జరిగింది. దాంతో యూపీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది 2004లో. 2004 నుంచి 2009 వరకు యూపీఏ వన్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, అది కూడా ఒక సంకీర్ణ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ రాలే, కాకపోతే కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి దానికి మెజార్టీ వచ్చేసింది. తర్వాత 2009లో మళ్ళీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ మరిన్ని స్థానాలను మెరుగుపరుచుకుంది. 204 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిపితే కాంగ్రెస్కి ఫుల్ మెజార్టీ వచ్చేసింది. సో 2009 నుంచి 2014 వరకు యూపీఏ 2. సో ఈ గవర్నమెంట్ కూడా మన్మోహన్ సింగ్ గారే నేతృత్వం వహించడం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 2014లో మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు 2014 జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన మిత్రపక్షాలతోటి మరింత వ్యూహంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పాత తరం అంటే వాజ్పేయి గారు దాదాపు అప్పటికే ప్యాసివ్ అయిపోయారు రాజకీయాల్లో. ఎల్కే అద్వానీ కూడా దాదాపుగా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉన్న క్రమంలో మోడీని ముందుకు తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బీజేపీ పార్టీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకురావడంతో 2014లో బీజేపీ పార్టీ తన మిత్రపక్షాలతోటి పగడ్బందీగా మరి ఎన్నికల ఒప్పందం చేసుకొని, అంటే పొత్తులు పెట్టుకొని రావడంతో బీజేపీకి ఎన్డీఏ గవర్నమెంట్ ఫుల్ మెజార్టీ వచ్చేసిందండి. ఇన్ఫ్యాక్ట్ ఎన్డీఏ పార్టీలతో కాకపోయినా ఒంటరిగా బీజేపీ పార్టీనే 284 స్థానాలు గెలుచుకుందండి దాదాపుగా. అంటే బీజేపీ పార్టీ ఇంకా చెప్పాలంటే 1984లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫుల్ మెజార్టీ వచ్చిన తర్వాత 1984 తర్వాత మళ్ళీ 2004లో కేంద్రంలో ఒక పార్టీకి ఫుల్ మెజార్టీ వచ్చింది.
చూడండి 1984లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫుల్ మెజార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ 2014లో వచ్చింది ఫుల్ మెజార్టీ. సింగిల్ పార్టీకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అన్ని స్థానాలు. ఈ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి స్థాయికి ఎదిగింది బీజేపీ. అయినా కూడా ఏంటంటే నరేంద్ర మోడీ ఏం చేసిందంటే వాళ్ళ పార్టీకి మెజార్టీ వచ్చిన మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో ఉపయోగం కాబట్టి మిత్రపక్షాలకు కూడా తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చి దాన్ని ఎన్డీఏ గవర్నమెంట్గానే ఆయన ఫామ్ చేయడం జరిగింది. మిత్రపక్షాలకు తన మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంటే ఇప్పుడు 2014లో ఏర్పడినటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా టెక్నికల్గా ఎన్డీఏ గవర్నమెంట్ అనొచ్చండి. బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉన్నా మిత్రపక్షాలతో కలుపుకొని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ అనొచ్చు. ఆ తర్వాత 2014 తర్వాత 2019లో ఎలక్షన్ జరిగినాయి. మళ్ళీ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీజేపీకి 303 స్థానాలు వచ్చినాయండి. బీజేపీ మళ్ళీ 300 మార్క్ క్రాస్ చేసింది ఇప్పుడు మొదటిసారిగా. సో అయినా కూడా ఏంటంటే మిత్రపక్షాలకి తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చి మోడీ గారు ఇప్పుడు టెక్నికల్గా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఉంది. ఆ ఎన్డీఏ కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తుంది. సో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉన్నా ఇప్పుడున్నది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు 2014లో 2019లో. కాకపోతే ఏంటంటే బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండటం వల్ల అందులోనూ మోడీ హవా వల్ల బీజేపీ పార్టీ ఫుల్ మెజారిటీ సాధించడం వల్ల ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మోదీ 2.0 అంటున్నారు. అంటే రెండోసారి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి. సో ఇదండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాల యొక్క చరిత్ర. మొదట్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి కుప్పగూలిపోయినాయి కొద్ది కాలానికే, సంవత్సరం 2 సంవత్సరాలకే. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకొని మొదట్లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఏంటంటే ఎన్నికల తర్వాత అధికారాన్ని పంచుకోవడం కోసం కొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. కానీ 1999 నుండి పార్టీల వైఖరి మారిపోయినాయి. కేంద్రంలో ఉన్నటువంటి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక మేము సింగిల్గా మెజార్టీ సాధించడం కష్టం అని చెప్పేసి ఎన్నికలకు ముందే భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతో కలిసి కూటమిగా కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అంటే ఎన్డీఏలో బీజేపీ పార్టీ మరియు బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు ఉంటాయి. యూపీఏలో కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి పార్టీలు ఉంటాయి. ఆ విధంగా 1999 తర్వాత పార్టీలు అడ్జస్ట్ అయిపోయినాయి. ఏది ఈ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఎట్లా సుదీర్ఘకాలం పాటు అంటే పూర్తి 5 ఏళ్ల పాటు. ఎందుకంటే పదే ఎన్నికలు వచ్చినాయంటే అటు పార్టీలకు కానీ ఇటు పోటీ చేసే అభ్యర్థులు కానీ చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి విషయం. ఒకసారి ఎంపీ గెలిస్తే 5 ఏళ్ల పాటు ఉంటే ఓకే, కానీ 2 ఏళ్ళకి 1 సంవత్సరానికి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కదా. అటు పార్టీలకు కూడా ఖర్చు భారమే, అటు ప్రభుత్వానికి కూడా పదే ఎన్నికలు నిర్వహించడము కొన్ని వేల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి. అంటే ఒకసారి ప్రభుత్వం ఏర్పడితే పూర్తి 5 సంవత్సరాల పాటు కొనసాగాలి. మొదట్లో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వాలు అలా కొనసాగపోయేసరికల్లా రాజకీయ పార్టీలు తన దృక్పథాన్ని మార్చుకొని పగడ్బందీగా ఎన్నికలకు ముందే భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతోటి కూటమిగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని కూటమిగా ఏర్పడి ఒక అవగాహనతోటి ఒక కోఆర్డినేషన్ సమన్వయం ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు పోయి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వంలో లుకలుకలు రాకుండా ఎప్పటికప్పుడు స్టీరింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీలతో కలుసుకొని ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకొని ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. దానివల్ల ఏమైందంటే ఆ తర్వాత 1999 తర్వాత ఏర్పడ్డటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి కాలం పాటు కొనసాగాయి. 1999లో ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి 5 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ తర్వాత 2004లో 2009లో వరుసగా 2 సార్లు యూపీఏ గవర్నమెంటు పూర్తి కాలం పాటు కొనసాగడం జరిగింది. సరే, ఆ తర్వాత 2014లో 2019లో టెక్నికల్గా ఎన్డీఏ గవర్నమెంటే అని చెప్పుకున్నా బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి ఇక ప్రభుత్వం పడిపోవటం అనేటటువంటి ప్రశ్న లేదు. ఇక 2019 తర్వాత 2024లో పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. ఇదండి కోalition గవర్నమెంట్, దీనికి సంబంధించినటువంటి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, అవి ఎలా కొనసాగాయి, ఆ కాలాలలో ఎవరెవరు ప్రధానమంత్రిగా పనిచేశారనేటటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి మంచి వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.